మల్లనా ఇగో మల్లనా నువ్వు వెనకకి తిరిగి చూస్తేనే ఈ ఎండి గొర్రె పైడి గొర్రెలు పుట్టలాగిపోయినాయి. అవి గనుక బయటకు వచ్చేది ఉంటే గొర్రెలకు సాగు పుట్టుకుండేది కాదే. బయ్యన్న ఆ వింత శబ్దాలేవో చూద్దామని తప్పలేక వెనుదిరిగిన. సరే పద, ఈ గొర్రెలకు ఎట్ల మేత వేయాలనో ఎట్ల గాయాలనో చెప్దువు గాని. కొల్లపురి మహారాజు మల్లయ్య చూడే గురువింజ గురు మల్లెలో సెందురాలు కొరకొర మీసాల దేవుడున్నాడే గురువింజ గురు మల్లెలో సెందురాలు వరమున పుట్టిండు దొరలెక్క విరిగిండు అరే కారడవిలో గొర్రెల కాపరై గదిలిండు మల్లన్న కళ్యాణం నిజమ్మ సత్యం. కొల్లపురి మహారాజు మల్లయ్య చూడే గురువింజగిరి మల్లెలో సెందురాలు కొరకొర మీసాల దేవుడున్నాడే గురువింజ గురు మల్లెలో సెందురాలు. వారి భయన్న ఇవో ఈ గొర్రెలు ఏం మేస్తాయో నాకైతే తెలియదు. మరి నీకు తెలుసుంటే జర చెప్పరాదరా భయన్న, ఏం మేస్తాయి ఏం తింటాయి జర చెప్పరాదరా. ఇగో మల్లనా తుమ్మాకులు కమ్మగా తింటాయి, రాగాకులు రంజుగా తింటాయి, మామిడి ఆకులు అయితే మాలేసుక తింటాయి గట్లనా. ఇక పచ్చిగడ్డ అయితే మళ్ళా 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 మెచ్చుకొని తింటాయి. ఇక యాపాకులు ఎంత చేదుకున్నా తింటాయి. మరి అదేందో ఏ నీకు ఇవని ఎప్పుడు కాదే, అవి ఏ ఆకున పడితే ఆకును నోట్లు వేసుకుంటాయి, కర్రకర్రలు అవుతాయి, పరపర తింటాయి. గుర్లగా తీరు బయ్యన్న చెప్పంగ గురువింజ గురు మల్లెలో సెందురాలు మందను సవరించే మార్గం వినబట్టే గురువింజ గురు మల్లెలో సెందురాలు రాజ్యాల నీలిన దేవరాజు రాజభోగాలిడిసి కొల్లేశమేసి మల్లన్న మల్లన్న ఇది ఎంతటి చిత్రం లోక కళ్యాణం నిజమ్మ సత్యం. కొల్లపురి మహారాజు మల్లయ్య చూడే గురువింజగిరి మల్లెలో సెందురాలు కొరకొర మీసాల దేవుడున్నాడే గురువింజ గురు మల్లెలో సెందురాలు కొరకొర మీసాల దేవుడున్నాడే గురువింజగిరి మల్లెలో సెందురాలు. ఏందా మళ్ళా అత్తనా ఏంది అన్న ఏమో పడిపోయినాడు పిలిచినావు. వారి బయ్యన్న రారా అడుగుతాను చెప్పొక్క మాట, సంగతి ఏందంట. ఒక్కటి పొట్టి కొమ్ములాదొక్కటి కర్రగా తెల్లగా ఎర్రగా గిట్లెందుకున్నైరా వారి బయ్యన్న రారా, ఈ గొర్రెల పేర్లేందో జర చెప్పురా వారి బయ్యన్న రారా. అన్నా ఇనవే మల్లన్న చెప్పు గొర్రెల సంగతంతనా ఒక్కనికే ఎరుక, నీకు చెప్పేటోడు లేడు గనుక. తీరొక్క గొర్రె పేరు తీరంగా నీకు చెప్తా, చెప్పేటి మాటలింటే చక్కరచ్చి పడిపోతావు. అన్న ఇనవే మల్లన్న ఈ గొర్రెల సంగతంతనా ఒక్కనికే ఎరుక. అన్నా ఇనవే వన్నా. అబ్బో నిజంగానా ఈ లోకంలో నిన్ను మించినోళ్ళ లేర్రా. అవన్నా మరి ఏమనుకున్నావు భయానంటే మాటలు కాదు, నేను చెప్తా. చెప్పు కొమ్ములు చిన్నగుంటే కొమ్ము గొర్రె అంటారే, చెవులు చిన్నగున్న దాన్ని బింగి గొర్రె అంటారే, పొట్ట తెల్లగున్న దాన్ని కన్య గొర్రె అంటారే, తెల్ల తెల్ల బొచ్చు దాన్ని కసర గొర్రె అంటారే, కాళ్ళు తెల్లగున్నదేమో ఎలగాల గొర్రెని. అన్నా ఇనవే మల్లన్న అన్నా గొర్రెల సంగతంతనా ఒక్కనికే ఎరుక, నీకు చెప్పేటోడు లేడు గనక లేడు. అంటనారా తమ్మి, ఏమో అనుకున్నా నీకు గొర్రెల పుట్టుబడి మంచిగానే తెలిసినట్టుంది. ఇన్ని పేర్లుంటాయా? మళ్ళీ ఏమనుకున్నావు ఇంకా చెప్తా ఇను. చెప్పురా తమ్మి చెప్పు. ఇంకా చెప్తా ఇనే. తోక తెల్లగుంటే అది కల్మ తోక గొర్రెనే, మెడకి
పాదాలుంటే పాదాల గొర్రెనే అబ్బో. తొక్కగలిన గొర్రె తోక సుక్క గొర్రెనే అట్టనా? నదిగలిన దాన్ని సుక్క గొర్రె అంటారే తెల్లగా ఎర్రగా కర్రెగా ఉన్నదేమో బట్ట గొర్రె అన్న ఇనవే మల్లన్న ఈ గొర్రెల సంగతంతనా ఒక్కనికే ఎరుక నీకు చెప్పేటోడు లేడు గనక ఓ అన్న ఇంటన వానియే వారేవా నువ్వు అన్నట్టే లోకంలో గొర్రెల సంగతి నీకన్నా తెలిసినోడు లేడురా మస్తు చెప్పినవురా భలే మస్తు చెప్పినవు తమ్మి ఇప్పుడు తెలిసిందా మరి ఈ భయం అంటే ఇక గొర్రెల సంగతి చూద్దాం బా బా ముద్దుకున్నాయిరా గొర్రెల పేర్లు ఆ, పద పద పోదాం పద అరే అగజూడు దేవుడు మల్లన్న గొర్రెల కాపరాయనే ఓయమ్మ గొర్రెల కాపరాయనే గొర్ల కాపరాయనే ఓయమ్మ గొర్ల కాపరాయనే అక్కబయ్యన్నతో కలిసి కారండ పడవీల గొర్లు గాయవట్టెనే ఓయమ్మ గొర్లు గాయవట్టెనే గొర్లు గాయవట్టెనే ఓయమ్మ గొర్లు గాయవట్టెనే కోరు పెద్ద పుల్లు కోటాడేడవీల మారు పెద్ద పుల్లు మాట్లాడే జంగల్లా ఆరు పెద్ద పుల్లు మాట్లాడే అర జంగల్లా తోడేళ్ళు తెలుగులు తిరిగే కోనల్ల నల్ల నాగులు పుసలు గుడ్డేటి కానల్లా నల్ల నాగులు గుసలు కొట్టేటి కానల్లా సబలచ్చ మందాను సవరించుకుంటూ సాగిపోతున్నారు చూడే గొల్లగాయ వట్టిరి వాళ్ళు చూడే ఏ అగజూడు దేవుడు మల్లన్న గొల్ల కాపరాయనే ఓయమ్మ గొల్ల కాపరాయనే గొర్ల కాపరాయనే ఓయమ్మ గొర్ల కాపరాయనే పోతుంటే పొదుగు కబట్టే ఈ దండి జంగల్ల కారండ పడవీలా ఈ దండి జంగల్ల కారండ పడవీల రాత్రి పూట గొర్రెలు క్షేమంగుండాలంటే సక్కాని స్థావరము చూడానే వట్టిరి సక్కాని స్థావరము చూడనే వట్టిరి అల్లంత దూరాన మాదండి మర్రి అగుపించే చూడు మల్లన్నకే అగువటు దిక్కు మల్లేసే మందనే అగజూడు దేవుడు మల్లన్న గొర్ల కాపరాయనే ఓయమ్మ గొర్ల కాపరాయనే గొర్ల కాపరాయనే ఓయమ్మ గొర్ల కాపరాయనే వారి తమ్ముడా భయన్న జరైతే పొదుగుగేటట్టుందిరా చీకట్ల గొర్రెలకు ఏ ఆపద రాకుండా ఉండాలంటే ఆగు ఆ మర్రి చెట్టు దగ్గర అయితే మంచిగా ఉంటదనిపిస్తాంది పా మందను మలుపు ఆడికి పోదాం ఏమ్రా చూస్తావు మలుపు అబ్బో మల్లన్న నీకు కూడా గొర్రె తిరిగ బాగానే తెలిసినట్టుంది నిజంగానే అక్కడ అయితేనే మంచిగుంటదే బా మర్రి కిందికి మందమలిపిందే ఓ తల్లులారా మందమలిపిందే ఓ యమ్మలారా అలసిపోయి కింద గూసుండ్రు చూడే ఓ తల్లులారా గూసుండ్రు చూడే ఓ యమ్మలారా మల్లన్న ఏందిరా భయన్న కడుపుల పేగులు ఒక్కటే ఒరుడు మొదలు పెట్టినాయి ఈడ చూస్తే తినేటందుకు ఏం కనబడతలేవు నా నుంచి అయితే కాదే ఏం చేద్దామే ఏదో ఒకటి నా నుంచి అయితే వసపోతలేదు బాగా ఆకలి అవుతుందన్న నువ్వేం గాబరగాకు భయ్యన్న నా దగ్గర సక్కని మార్గమున్నది ముందు కొంచెం గొర్రెబూరు తీసుకురాపో భయ్యన్న తీసుకత్తది
ఇగో మల్లన్న బూరు తెచ్చిన వాటు ఇక ఏం చేస్తావో జై. సరే భయన్న, ఇక మనకిప్పుడు అగ్గి కావాలి కదా, ఏమంటావా? ఏందే మళ్ళన్న మరి అక్క గీ రాత్రిపూట గీ అడవిలో అగ్గాడు దొరుకుతుంది ఏమో నీ చంద్రాంగాని ముచ్చట. పయ్యన్న మాటలకు నవ్వుకున్నాడే, పలుగురాళ్ళు రెండు చేత పట్టిండే, పటపట రాళ్లను గొట్టసాగిండే, పక్కున రాళ్ళల్లా అగ్గిగూలంగా అమ్మలాలా అగ్గిని చూసి పయ్యన్న అల్లులారా దిక్కున లేచిండు చూడే, గొర్రె పూరుతో అగ్గి రాజేసినాడే స్వామి మల్లన్న, రాజేసినాడే స్వామి మల్లన్న, పుల్లలేసి మంట పెద్దగా చేసే స్వామి మల్లన్న, పెద్దగా చేసే స్వామి మల్లన్న. ఆగో మల్లన్న భలే చిత్రం చేసినావేమి, నువ్వేం తెలుసుమని అనుకున్నా. నీ దగ్గర భలే చిత్రాలు ఏమే. భయన్న సరే గాని ఇక నువ్వు పోయి గొర్రె పాలు పిండుకరాపో. ఏంది గొర్రె పాలు విండికి రావాలన్నా ఎన్నా కోసిల్నా? నీ అవ్వ భయన్న, మనం రాంగా వాగుల కసిక దొరికే కదరా, గా కసికలు పిండుకరాపో. ఇంక పాలు విని ఏందో నువ్వేం చెప్తానో నాకైతే ఏమెరకైతే లేదు. ఆగజూడు పయ్యన్న కష్కందుకొని గొర్రెల మందానైతే చేరుకున్నాడే, గొర్రె పొదుగు వట్టి పిండనే వట్టే, గొర్రె పాలు కష్కలోన పడుతుండే, అవ్వలాలా కష్క నిండా పాలు వట్టే, తల్లులాలా ఎరకకు మల్లిండు చూడే, పాలు తీసుకొచ్చి మల్లన్నకిచ్చే ఓలోకులారా మల్లన్నకిచ్చే బయ్యన్న చూడే, మూడు రాళ్ళ మీద కష్కెనే పెట్టే లోకులారా పాల కష్కెనే పెట్టే మల్లన్న చూడే. చూసినవా భయన్న, ఇగో ఇట్లా పాలను వెచ్చబడితే మధురం తయారైతది. ఇక నుంచి మనం ఈ అడవిలా గిట్లనే చేసుకుంటే తినాలే. భలే భలే మళ్ళానా మరి అక్క నీ దగ్గర మస్తుగా ఉపాయాలున్నాయేమే. మండేటి మంటకు కష్కెల పాలు కొంతసేపటికేమో మధురంగా మారే, అది చూసి పయ్యన్న మురిసిపోతుండే, దొప్పల్లా చున్ను పాలు వయ్యంగా తల్లులారా అమృతమ సొంటి మధురం అమ్మలారా ఆరగించబట్టి ఆనందంగా. భయన్న రాత్రిపూట గొర్రెలు పైలంగుండాలి. నేను సగం రాత్రి నువ్వు సగం రాత్రి కావాలి కద్దాం, అర్థమైందా? అవునే మళ్ళానా నువ్వు బాగా అలసిపోయినావు కానీ ఇక ముందుగా నేను కావాలంటా, నువ్వు జర ఒరుగు అట్లా ఒరుగు. భయన్న రాత్రిపూట ఏమన్నా భయం అయితే మళ్ళీ నన్ను లేపు. ఏందే ఏందే మళ్ళానా ఈ భయాలకు భయమా, ఈ భయాలకు నీకిట్లా భయం అదే చెప్పు ఉరికత్తా. నన్ను చూస్తే పెద్ద పెద్ద జిట్ట పుల్లే పితక సత్త ఎరికేనా కాసిన గొర్రెట పోతుంది ఏమరు. ఆగో దేవుడు మల్లన్న వండుకోనున్నాడు, దేవుడు మల్లన్న వండుకోనున్నాడు, సక్కని భయన్న వందన కత్తాడు, అర్ధరాత్రి ఒక నిద్రపొద్దు, అర్ధరాత్రి ఒక నిద్రపొద్దు, అగులు బుగులు ఓలే లోకాలన్నీ ఏకమైతున్నాయే. శక్తి వారు ఎంత ఉడుతున్నారయ్యా ఓలో తులాలో. అమ్మవారు పోచమ్మ ఎట్ల వస్తుంది, ఆచికి కనిపెట్టిందో పెట్టింది, చేతుల పట్టిందే పట్టింది, ఆచికి కనిపెట్టిందో పెట్టింది, తమడవు డప్పులు తమడవు డప్పులు తమడవు డప్పులు తమడవు డప్పులు, అగులో బుగులో అగులో బుగులో అగులో బుగులో, ఉచ్చ 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 ఊగ సాగిరి ఊగ సాగిరి, పోషమ్మ ఉంటంగా ఊగని గంటలు ఊగుతున్నాయి, మోగని గంటలు మోగుతున్నాయి, మిన్ను కావులు కప్పే మెరుగుల వర్షం గురించి పట్టవగటి సుక్కలు దల్దలు రోరాల పట్టేనా దల్దలు రోరాల పట్టేనా, ఆకాశం ఎరనాయేనా, ఆరు మతాలు
ఓ మేలన్న ఎక్కడ ఎక్క సత్తిలు కానీ ఓ మేలన్న రారాజు మల్లయ్య భయన్న పలుకులు ఎప్పుడైతే లేచిండో లేచి చూసిన కల్లా ఆకాశం పొడుగు పెరిగి ఉన్నది. రారాజు మల్లయ్య పదెల్ల పప్పది బట్టి అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు అనాది పరాశక్తి లోకమాతవే భవానివే భక్త చింతామణివే పరమరంభ శాంభవివే. అమ్మా ఎవరు నువ్వు ఎందుకొరకంచిన వారి పప్పది పట్టుకున్నాడే రారాజు మల్లయ్య. తల్లి ఎవరు తల్లి నువ్వు ఎందుకొచ్చినావు తల్లి? తమ్ముడ మల్లయ్య భయపడకురా బాధన ఉంట బుగులు పడకురా అబుత మందు ఉంట జడవకు కొడుక జేబున ఉంట రాని మంద సంరక్షణ ఎట్లయితదంటే సవలచ్చ మంద సామిగాచ మంద ఎట్లా నిలకట ఇద్దంటే తమ్ముడా చెప్పుతున్న వినురా. నా వరాన ఒక్క సిలుక ముక్కు గొడ్డలి ఒక్క కుక్క పిల్లను నా తమ్ముడా ఇవి మందకాడ తప్పకుంటుండాల అగ్గిలేని మందు ఉండకూడదు కానీ మందను గాయాలంటే తమ్ముడో తమ్ముడా కొల్ల బిరుదావనను నీకిస్తున్నా ఇక చూడు మాని నల్ల మల్లబోషమ్మ రారాజు మల్లయ్య కస్తము దింపంగనే కీరికిరి చెప్పులు ఉట్టాయి కీలు కత్తి కార ఉట్టింది డబ్బ ఉట్టింది పోగురుమాలు ఉట్టింది పుప్పున పచ్చి దోది కట్టుకొని రారాజు మల్లయ్య అప్పుడు లేచింది 60,000 రచ్చవేల కంబడి నా గొంగ నల్ల ఉట్టబట్టే మల్లయ్యకో నా గొంగడి కొప్పార పెట్టే మల్లయ్యో నా తమ్ముడ మల్లయ్య గొర్రెలను గాయంగరా గానున్న కట్టె తోడి గొర్రెలను గాయద్దు తమ్ముడా గనలేని కట్టబట్టాలరా. అది సవలచ్చ మంద సామిగాజ మంద దేవదేవుని మంద దేవుని గొర్రె మంద ఎడు జుత్త మంద 80 ఆముడ గడ్డ తాను మంద 60 ఆముడు ఉంటదిరా. నా తమ్ముడా మల్లయ్య మందని గాయంగా తమ్ముడా మనసో కాడ పెట్టుకోవద్దురా. అంటుదలగని మంద కావాలి ముట్టుదలగని మంద కావాలి స్నానం అనుష్ఠానం చేసి తమ్ముడా మందని కాసుకోరా. సవలచ్చ మంద సకల భోగాలతోటి ఉంటదిరా నా తమ్ముడ మల్లయ్యో. తెల్లవారంగేమో తెల్లవారుతుండంగా మల్లన్న లేసెనోయమ్మ అరే గొర్ల పాలు విండుకొచ్చి ఎచ్చా పెట్టే బయ్యన్న పొయ్యి మీద పెట్టే బయ్యన్న ఓ మల్లన్న అగో పాలెచ్చ పెట్టినా నువ్వు పాలు చూస్తాడు ఏంది నేను దొప్పలు తీసుకొస్తా ఆ కాసిన పాలు నాగన్నకు 10 చేసి మనకు మధురం చేసి ఉంచు వినబడుతుంది నానే మరి నేను పోతా ఇక. సరే సరే పో. దొప్పలకు బయ్యన్న వాయపోయి కాడికి మల్లు గదిలే తాగిన పాలు తీసుకొని పుట్టకు పజా చెయ్యబట్టే పుట్టలోని నాగేంద్రునికి పాలు పోసి మల్లే మల్లు పష్కేలున్న పాలతోని మధురం చెయ్యబట్టే మాడు మొదుగు దప్పలతోని వచ్చే బయ్యన్న తయారైన చున్నందించే స్వామి మల్లయ్య. మల్లన్న కోటి బయ్యన్న కోటి కుక్కాకొకటి వంచుకునిరి దొప్పల్లోని మధురాన్ని ముగ్గురు ఆరాగించబట్టిరి కడుపార కమ్మంగా దున్నుదిని బయలుదేరని వట్టిరి కుక్కను వెంట పెట్టుకొని మందకాడికి చేరని వచ్చిరి మరి కింద ఉన్న మందను మలుపుకున్నారే గొర్ల మందను నేపంగా వాళ్ళు బయలుకున్నారే. తెల్లవారంగా అరరర తెల్లవారంగా అబ్బబ్బబ్బ తెల్లవారంగే
పాపు గడియేదో మా పాలి శాపంగా పగవట్టి ఎడబాపేను నా మల్లును నాకు దూరం చేసేను అయిన వాళ్ళందరినీ బాసిపోయి ఇట్లా సెట్టోకొకలమైతిమి అడవిలా పుట్టకొకలమైతిమి కట్టుకున్న నన్ను మరిసేనేమో గాని కన్న తల్లిదండ్రులను నా మల్లయ్య ఎట్లా యాది మరిసేను కట్టుకున్న నన్ను మరిసేనేమో గాని కన్న తల్లిదండ్రులను నా మల్లయ్య ఎట్లా యాది మరిసేను నెలలు గడిసిపోయే ఎండ్లు దాటిపోయే ఏడున్నాడో మల్లయ్య అయ్యో ఎట్లున్నాడో మల్లయ్య కారండ పడవీల దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు కాలాన్ని ఎట్లెల్లదీస్తున్నాడు కారండ పడవీల దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు కాలాన్ని ఎట్లెల్లదీస్తున్నాడు పద్మాలదేవి ఏమైందమ్మా మనమున్నది ముగ్గురమే కదా నాలుగిస్తలలా వడ్డించినవేంది ఏమి తింటున్నాడో పస్తులుంటున్నాడో ఏ కాక ఈ కొడుకు ఏ అడవిలా ఆగమై తిరుగుతుండో కష్టమని తిరుగని నా సిన్ని మల్లయ్య కాకి శోకం పెడుతుండో ఏ దిక్కు లేక విలపిస్తుండో మారాజు లెక్క బతికిన నా కొడుకు ఏ రోజు కనబడతాడో ఇంకెన్ని ఏళ్లకు అగుపడతాడో మారాజు లెక్క బతికిన నా కొడుకు ఏ రోజు కనబడతాడో ఇంకెన్ని ఏళ్లకు అగుపడతాడో నెలలు గడిసిపోయే ఎండు దాటిపోయే ఏడున్నాడో మల్లయ్య అయ్యో ఎట్లున్నాడో మల్లయ్య నెలలు గడిసిపోయే ఎండు దాటిపోయే ఏడున్నాడో మల్లయ్య అయ్యో ఎట్లున్నాడో మల్లయ్య కారండ పడవీల దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు కాలాన్ని ఎట్లెల్లదీస్తున్నాడు కారండ పడవీల దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు కాలాన్ని ఎట్లెల్లదీస్తున్నాడు భయన్నా ఏందే పొద్దుగాల పొయ్యి కాడ పాలదుండు పెట్టిన కచ్చిక తీసుకురాపో అవునే అన్న ఆకలి దాస్తాను తెస్తా ఉన్నా ఏందిరో భయ్యన్నా ఏందిరా అంటే ఏంది నీ లెక్క మొత్తం మధురం అంతా తినేసి కసికను పడేసి ఏం తెలియని లెక్క కసికదేమని నన్ను పంపుతావు ఇదే నాని తరీకా మరి ఎక్క ఏమో మంచిగా నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావురా భయ్యన్నా పొద్దుగాల నుంచి నేను నీతోనే ఉంటి కదరా అగో అగ చూడు అక్కడేదో పాదాల గుర్తులు ఉన్నట్లున్నాయిరా అవునే అన్న అబ్బో అన్న ఏదో దయ్యం భూతం ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అన్న మన గొర్రెలు కూడా మిగటట్టున్నది ఆ భూతము నువ్వు ఊరుకోరా దీని సంగతి ఏదో తేల్చుకునే వస్తా నువ్వు మందకాడుండు ఓ అన్న జర పైలమే అదేందో నిన్ను మింగినా మింగుద్ది జర పైలం మరి జాగ్రత్త సరే 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 మంద పైలం నేను జల్దిల్నే వస్తా గాని దేవుడు చూడే
మీ సందింపి ఉరిమి చూస్తుండే మల్లయ్య స్వామి మల్లయ్య ఆ కొండ కోనల్లల్ల సాగిపోతున్నాడే రాజు మా మల్లయ్య అరే ఎక్కరాని గుట్టలు ఎక్కిపోతున్నాడే కొల్లపూరి మా మల్లయ్య అరే పట్టు వట్టి దేవుడు అడుగు ముందుకేసిండే దేవుడు మా మల్లయ్య అంతువట్టని గురుతులంతు చూత్తనాని నగజూడే మా మల్లయ్య అందము పట్టుకొని పయనం కాబట్టే గగ్గ దేవుడు చూడే అగో అక్కి దేవుడే మల్లయ్య అడుగుల జాడవట్టి అడవిల పోతుండే దేవారాజు మల్లయ్య చూడే అగ్గొగ్గ అల్లంత దూరాన చూడంగా అవనాలో ఓ ఎక్కలాలా అరే ఈ అడవిల మా దండి కోటుండే అవనాలో ఓ ఎక్కలాలా ఇక ఏ దిక్కు చూసిన బొక్కల గుట్టనాయే అవనాలో ఓ ఎక్కలాలా అరే శవాలు గాలుతున్న కంపు వాసనాయే అవనాలో ఓ ఎక్కలాలా ఆ కోటలేముందో చూడంగా మల్లయ్య అవనాలో ఓ ఎక్కలాలా అందుకొని కొట్టని ముందుకే దూకిండే గగ్గ దేవుడు చూడే అగో అక్కి దేవుడే మల్లయ్య ఇక అడుగుల జాడ బట్టి అడవిల పోతుండే దేవారాజు మల్లయ్య ఏందిది? ఈ అడవిలా ఇంత పెద్ద కోటెక్కడిది? ఈడ బొక్కలు శవాలు రక్తపు మరకలు ఎట్లొచ్చినాయి? దీంట్లేదో మహారాక్షసే ఉండుంటది. ఒకవేళ మునీశ్వరుడు చెప్పినట్టు అవును, అదే బ్రహ్మరాక్షసి ఈ కోటలో ఉండుంటది. చూస్తా చూస్తా ఈ కోట రహస్యం తెలుసుకుంటా, దాని సంగతి ఏదో చూసుకుంటా. ఆహా కోటంత చూసినాడే కొల్లపూరి మల్లయ్య అవనాలో ఓ ఎవ్వలాలా ఆ కోట గుహలో అడుగేసినాడమ్మ చూడ అవనాలో ఓ ఎవ్వలాలా అరే గుహ నిండా గుట్టలోనే బొక్కలు నిండుండే అవనాలో ఓ ఎవ్వలాలా ఏహే, ఏ దిక్కు చూసిన రక్తపు ముద్దలాయే అవనాలో ఓ ఎవ్వలాలా దిక్కులన్నీ చూసుకుంటా పోతుండే మల్లు అవనాలో ఓ ఎవ్వలాలా అంతలోనే అగుపించే పాలచున్ను కష్కే తక్కువ దేవుడు చూడే అగో అగ్గి దేవుడే మల్లయ్య అడుగుల జాడ బట్టి బొక్కల సిరి కోటకు చేరనే చేరిండు చూడే హ్మ్, ఇక్కడ ఎవరు కనపడతలేరు గాని కసికే మాత్రం ఉంది. సరే, ఈ కసికెని తీసుకపోతా. ఇక్కడ ఏ రాక్షసి లేమిడి చేసిందో ఏదో ఒక రోజు అది నా కంట్ల వడక తప్పది, నా చేతుల దాని సావు తప్పది. ఓయ్ ఏయ్! ఆహా, ఏందిది? కలనా నిజమా? ముత్యాలు రత్నాలు పోతబోసినట్లు అందచందాల అపరంజి బొమ్మ, 16 వన్నెల పగడాల అపురూప సౌందర్యవన్. ఈ దుర్భరమైన అడవిలో ఈ బొక్కలు శవాల నడుమ ఉండడమా? ఆ? కొంపదీసి ఈమె ఆ రాక్షసి కాదు కదా? చచ్చ, ఈమె రాక్షసి కావడమేంది? ఓహో, ఇంతటి ఆజానుబాహుడు వీరత్వం శూరత్వంతో దగదగలాడే ఇటువంటి యువకుణ్ణి ఇంతదాంకా చూడనే లేదు. ఆ ఏందిది? నా చూపు ఆ పిల్లగాని నుంచి తిప్పుకోలేకపోతున్నా. ఓయ్ పిల్లగా, ఎవలవయ్యా నువ్వు? ఈ కోటకి ఎందుకొచ్చినావు? ఈ బొక్కల సిరికోట ఎవలదో తెలుసా? ఆహా, ఎంతటి కమ్మటి కంఠం! కోయుల కూస్తున్నట్టుంది. భామా, ఇది బొక్కల సిరికోటనా?
ఇది ఎవరిదో నాకు తెలియదు గాని నేను మాత్రం ఒక గొర్రెలను గాసే గొర్రెల కాపరిని. గొల్లమల్లయ్య అంటారు నన్ను. నిన్ను చూస్తుంటే ఏ గొప్ప వంశానికి చెందిన దానివో అనిపిస్తుంది. ఎవరు పిల్ల నువ్వు? నువ్వెవరు? ఇక్కడ ఇంత ఘోరమైన గుహలో ఎందుకున్నావు? ఉమ్, ఓయ్ నా గురించి నీకెందుకయ్యా? నువ్వేమన్నా నా సుట్టానివా పక్కానివా? ముందు ఇక్కడి నుంచి వచ్చిందారినే వెళ్ళు, లేకుంటే నా తల్లిగాని వచ్చి నిన్ను చూస్తే అమాంతం మింగుద్ది. పిచ్చి పిల్ల, నీ తల్లి నన్ను మింగుద్దా? నా గురించి నీకు తెలవక మాట్లాడుతున్నావు. నీ గురించి తెలుసుకునే అవసరం లేదు. నా తల్లి ఎవలనుకుని మాట్లాడుతున్నావు? మనుషుల్ని జంతువుల్ని బ్రతికుండంగానే పట్టి పీక్కు తింటూ పచ్చినెత్తురు పాయసం లెక్క దాగే ఎలగొండ బ్రహ్మరాక్షసి. నా తల్లి ముందు నువ్వెంత ధోమంత. ఏందేంది? పచ్చి నెత్తురు మాంసం తినే రాక్షసి నీ తల్లే? చిత్రంగుందే. అవన్నీ నీకెందుకు గాని, నువ్వెందుకొచ్చినావో చెప్పు ముందు. ఓ సుందరి, నేను రోజు పాలజున్ను కాసుకునే ఈ కష్క కోసం ఈడకొచ్చిన. ఆ, ఏంది? అయితే ఈ కష్కెలో ఉన్న జున్ను నువ్వు చేసిందా? ఆహా, ఇంత కమ్మగా ఉంది. నా జీవితంలా కిసొంటి రుచి చూడలేదు. నాకు మళ్ళా తినాలని నోరూరుతుంది. నా గురించి చెప్తా గాని నాకు ఇంకొంచెం జున్ను తెస్తావా? కొంచెమేం కర్మ, ఎంతంటే అంత తెస్తా. కాని ముందు నీ గురించి చెప్పు భామా. మల్లన్నాడు గంగని కంట నీరు తీసెనే ఆ బామ రత్నాంగి. ఆనాటి సంగతులను వివరించబట్టెనే బాపనుల రత్నాంగి. మహిష్మావతిపురమునందు బ్రాహ్మణ దంపతులైన సుశీలమ్మ శివరామ శాస్త్రి వారి ఇంటిలోన లేక లేక కలిగినమ్మ సక్కనొక్క పసిడి బొమ్మ రత్నమోలే ఎలిగిపోయే బాలిక రత్నాంగి. మెరుపు వన్నెల కన్న బిడ్డను చూసుకుంటా మురిసిరే ఆ బ్రాహ్మణ దంపతులు. శివుని వరముత ఉట్టిందని ఉప్పొంగుతున్నరే ఆ తల్లిదండ్రులు. అర్ధరాత్రి ఏమి జరిగేనేమో గాని మహిష్మావతిపురమంతా మంటలు రేగేనమ్మా. ఊరంతా గాలుతుంటే ఆగమైరి జనులంతా చెట్టు కొక్కలు పుట్ట కొక్కలు దిక్కులేక ఉరుకబట్టిరి. బ్రాహ్మణ దంపతులు భయముతో బిడ్డనెత్తుకున్నారో ఆ రాత్రి బయటకొచ్చి ప్రాణరక్షణ కోసమయ్యి పరుగులే తీస్తున్నారో. అయ్యో ఆ దంపతులు. మీ అందరిని నమిలి మింగేస్తారా? ఒక్కొక్కరిని ఒక్కొక్క ముక్క పెడతా. బ్రహ్మరాక్షసిని చూసి భయంతోని దంపతులు తమ సాగు తప్పదనుకొని ఏమి చేయబట్టిరమ్మా. బిడ్డనైనా బతుకాలని ఎక్కడున్నా గడ్డిలేసి కాలిపోయే ఇళ్ళ దిక్కు పరుగు తీసినారమ్మా. రాక్షసి చేతుల్లో జిక్కి బలిగా వద్దనుకొని ఆ బ్రాహ్మణ దంపతులు కొండేటి మంటలల్లా దుంకి మరణించిండ్రయో. అయ్యయ్యో వాళ్ళిద్దరు.
పసిబిడ్డ ఉన్నట్టుంది. ఇది మింగితే ఒక్క బుక్కకు కూడా చాలది. దీన్ని తిన్నా కడుపు నిండది. దీన్ని తీసుకుపోయి పెంచుకుంటే నాకు సేవలు చేయించుకోవచ్చు. మల్లయ్య, ఆ దీర్ఘ నన్ను ఎత్తుకొచ్చిందట ఈ బ్రహ్మరాక్షసి. అప్పటి నుంచి ఈ గుహలనే ఉండి అది తెచ్చే పండ్లు కాయలు తింటూ బతుకుతున్నా. హ, రత్నాంగి, నీ కథ వింటుంటే నా కళ్ళు జమ్మగిల్లుతున్నాయి. కానీ ఆ రాక్షసిని చంపే మార్గం ముందు తెలవాలి. ఓ చిన్న పని చెయ్యి. నేను వచ్చే వరకు ఆ రాక్షసి పానం ఎక్కడుందో తెలుసుకో. దాని పీడ వదిలించి నిన్నిక్కడి నుంచి కాపాడతా. అవునా? మరి జున్ను సంగతి ఏంది, చేస్తావా? ఓ, తప్పకుండా తెస్తా రత్నాంగి. ఉహుం, నాకు నమ్మకం ఎట్లా కలగాలే? నీ గొడ్డలి ఇక్కడ పెట్టిపో. దాని కొరకన్నా మళ్ళా వస్తావు కదా. గొడ్డెల? కాని నాకు అడవిలో... ఇంకేం చెప్పకు మల్లయ్య. ఖచ్చితంగా వచ్చేవానివే అయితే నీకెందుకీ శంక? సరే రత్నాంగి, నీ ఇష్టం. కానీ నిన్నిక్కడ ఇడిసి పోబుద్దైతలేదు. నిన్నిట్లే చూసుకుంటుండాలనిపిస్తుంది. నేను బయటకు చెప్పలేకపోతున్నా గాని నువ్వు పోడు నాకు ఇష్టం లేదు. కానీ ఆ బ్రహ్మరాక్షసి వచ్చిందంటే అమ్మో. సరే సరే, తొందరలోనే నిన్ని బాధల్లోంచి విముక్తి కలిగిస్తా. మరి పోయిరానా?